ఇక్కడ మనం ఫస్ట్ ఫ్లోర్లో అవుతున్నాం హౌస్కి సంబంధించి. ఇక్కడ వర్క్ అయితే ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఆల్మోస్ట్ ఆల్ బోర్డులన్నీ కూడా ఎక్కించినాం. వీటికి సంబంధించి మనం ఇక్కడ రూప్ లైట్ కానివ్వండి, అలానే సీలింగ్ లైట్లు అన్నీ కూడాను ఇన్స్టాలేషన్ అయితే చేయడం జరుగుతుంది. ఇక్కడ ఒకసారి మీరు చూడొచ్చు, మనకి కబోర్డ్లో సంబంధించి ఇక్కడ బోర్డు కూడా ఫిట్టింగ్ అయితే అయిపోయింది. ఈ బోర్డులన్నీ కూడా ఎక్కించినాం కానీ స్క్రూస్ పెట్టి అయితే ఫిట్టింగ్ అయితే చేయలేదన్నమాట. ఇక్కడ మనం రూప్ లైట్ ఇవన్నీ చెక్ చేసుకొని మనం పైకి అయితే ఎక్కియడం అయితే జరుగుతుంది అనమాట. అయితే ఆల్మోస్ట్ ఆల్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం స్టార్టర్ కూడా ఇప్పుడు కొత్త హౌస్కి అయితే మనం ఫిట్టింగ్ అయితే చేయడం కోసం ఇక్కడి నుంచి తీయడం జరుగుతుంది. ఇది దగ్గర దగ్గర 2 years అవుతుంది ఇక్కడ పెట్టి గోడకి. ఈ హౌస్ స్టార్టింగ్లో ఇక్కడ పెట్టినాం, మొత్తం సిమెంట్ అది మొత్తం పడ్డది మీరు చూడవచ్చు. దీని మీద మళ్ళీ ఇప్పుడైతే తీస్తున్నాం అనమాట. దీన్ని మనం పిల్లలు కొట్టి హ్యాంగింగ్ అయితే చేసినాం, మొత్తం పర్ఫెక్ట్ ఫిక్స్ అయిపోయింది అక్కడ. దాన్ని ఎట్లాగో తీసేసి బోర్ నుంచి వెళ్ళి కేబుల్ ఇక్కడ దాకా గుంజినాం. ఓకే, కింద ఎర్త్కి గుంట అయితే తీస్తున్నాం మీరు చూడొచ్చు, అదొకటి. ప్లస్ మనం హౌస్కి సంబంధించి వెళ్ళి ఎర్త్ ఒక 2.5 feet ఎర్త్ రాడ్ అయితే వేయడం జరుగుతుంది, 2.5-3 feet కనుక. ఈ స్టార్టర్ బాక్స్ అయితే ఇక్కడ మనం ఫిట్టింగ్ అయితే చేస్తున్నాం మీరు చూడొచ్చు. ఎర్త్ రాడ్ కూడా వేసి మన ఎర్త్ కెమికల్ కూడా పోసినాం అన్నమాట. ఫిట్టింగ్ అయిపోయింది డ్రిల్ వేసి. దీనికి సంబంధించి సప్లై స్విచ్ అనేది లోపల ఉంచేసి స్టార్టర్ మాత్రం బయట అయితే పెట్టడం జరిగింది. ఒకసారి మీరు హౌస్కు సంబంధించి చూసుకున్నట్లయితే బోర్డ్స్ అన్నీ కూడాను ఈ విధంగా అయితే ఫిట్టింగ్ అయితే చేసినాం. నెక్స్ట్ డే వచ్చి ఇది మొత్తం కూడాను ఇది ఒక బోర్డు ఆగింది, మనకి బోర్ స్విచ్ లోపల ఉంది కాబట్టి ఇది కూడా మనం ఫిట్టింగ్ అయితే చేస్తున్నాం. ఆల్మోస్ట్ ఆల్ అన్ని బోర్డులకు కూడాను స్క్రూస్ అయితే మోడ్యులర్ బోర్డు స్క్రూస్ కాకుండా ఇవి మనం ఈ స్క్రూస్ అయితే ఇస్తున్నాం మీరు చూడొచ్చు. మరమేకులు ఇవైతే బాగా ఫిట్టింగ్ అయితే అవుతాయి. హాయ్ ఫ్రెండ్స్, నేను రాము. ఫ్రెండ్స్ వాళ్ళ వీడియోలో మీరు చూడొచ్చు హౌస్, ఈ చిన్న హౌస్ అనేది 2 story బిల్డింగ్. దీంట్లో సంబంధించి మొత్తం ఏ విధంగా ఫిట్ చేసిన మెయిన్ అనేది ఒకసారి అయితే మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. వర్క్ అయితే ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయిపోయింది. ఒకసారి మీరు స్టార్టింగ్లో చూసింది కూడా వర్క్ మధ్యలో అనమాట. ఆల్మోస్ట్ ఆల్ దానికి సంబంధించింది కనెక్షన్స్ ఏ విధంగా చేస్తాం, వైరింగ్ ఏ విధంగా చేస్తాం అన్నీ కూడాను వీడియోస్ అయితే పెట్టిన వాటికి సంబంధించి. ఇది మాత్రం ఓన్లీ మీకు చూపిద్దామన్న పర్పస్ మీద ఈ వీడియో. ఏ విధంగా వర్క్ అయితే ఏంటి అనేది ఒకసారి లోపలికి అయితే వెళ్ళి చూద్దాం ఎక్కడెక్కడ ఏమేమి వచ్చినాయి అనేది. కింద ఎర్త్ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ స్టార్టర్ పక్కనే మీటర్లు అయితే వస్తాయి అన్నమాట, 2 మీటర్లు. ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి కనపడుతుందా, ఇది వచ్చేసి మనకి పైన 2 story, ఇది గ్రౌండ్ ఫ్లోర్ అనమాట. పైన 2 storyకి వచ్చేసి 1 meter చొప్పున మనం 6 square అయితే లాగినాం అనమాట. ఇది పైన ఫస్ట్ ఫ్లోరు అలానే సెకండ్ ఫ్లోర్కి అయితే 6 square ఇక్కడి నుంచి వెళ్ళి 1 meter చొప్పున హోమ్ మేడ్ పర్పస్ మీటర్ అనమాట, అదైతే లాగినాం. కింద వరకు మనం 2.5 కేబుల్ అయితే లాగినాం, ఎందుకంటే ఇది కేటగిరీ 2 షాప్ పర్పస్ అనమాట. 2.5 కేబుల్ లోడ్ సరిపోద్దని అదైతే లాగేసినాం అనమాట. పైన 2 స్టేర్లకు కూడా 6 square. అది మనం మొత్తం ఏ విధంగా చేసినాం ఏంది అనేది మీకు అయితే చూపిస్తా. ఫ్లోర్ టు ఫ్లోర్ అనమాట. ఈ ఫ్లోర్కి ఈ సంబంధించిన ఎంసీబీలు, ఫస్ట్ ఫ్లోర్కి సంబంధించిన ఎంసీబీలు, థర్డ్ ఫ్లోర్లో ఎంసీబీలు ఆ విధంగా అయితే పెట్టినాం. మొత్తం ప్యానల్ బోర్డు కింద కాకుండా మన బోర్డు ఏ ఫ్లోర్కి సంబంధించిన ఎంసీబీలు ఆ ఫ్లోర్కి అయితే పెట్టినాం అనమాట. కంట్రోలింగ్ అనేది ఇక్కడ నుంచి అయితే మీటర్లు అయితే మనకి పైదాకా అయితే ఆ మీటర్ వైర్లు అయితే వెళ్తాయి అనమాట. ఒకసారి మీరైతే ఇది చూసారు 2.5 కేబుల్ ఎర్త్ అనమాట, ఆ సర్క్యూట్లు అనమాట. ఇప్పుడైతే ఒకసారి లోపల కూడా చూపిస్తాను మీకు. ఓకే, ఇది చిన్న రూమ్ అనమాట, చిన్నది 2 గదులు అనమాట. ఇది మీరు చూడవచ్చు ఈ విధంగా అయితే సెట్ చేసినాం. ఎంసీబీలు వచ్చేసి ఇది మోటార్కి సంబంధించి ప్లస్ యూజింగ్ చేసుకున్నానికి అనమాట. ప్లస్ ఇది మీరు చూడవచ్చు
ఫ్రిడ్జ్లు పెడదాం అన్న ఉద్దేశం మీద ఇదైతే పెట్టాం. ఓకే, మీరు చూడొచ్చు. అలానే ఇది వచ్చేసేమో ఈ రూమ్కి సంబంధించి కంట్రోలింగ్ అన్నమాట. ఇది 2 సాకెట్లు ప్లస్ లైట్లకి ఫ్యాన్లకు సంబంధించి ఇది అనమాట. బయట లైట్ కూడా సంబంధించేది ఇది మొత్తానికి. అయితే కౌంటర్కి వచ్చేసి ఇప్పుడు మీరు వచ్చింది ఇది కౌంటర్ వచ్చేసి ఇది అనమాట. 2 సాకెట్స్ అలానే స్విచెస్ మీరు చూడవచ్చు. మనకి పోర్టబుల్ లైట్ అయితే ఉంది, మిగతా ఫ్యాన్ లైట్ అయితే అన్నిటికీ అనమాట. ఓకే, స్టెప్స్ అనమాట. ఇది ఫస్ట్ ఫ్లోర్. దీంట్లో సంబంధించి మనం చేసాం అనమాట. మీరు చూడొచ్చు. ఇది వచ్చేసి ఒక నార్మల్ బోర్డు అనమాట. అలానే ఇది వచ్చేసి అన్ని సీలింగ్ లైట్ కానివ్వండి, రూఫ్ లైట్కి సంబంధించి, హోల్డర్లకు సంబంధించి, ఫ్యాన్కి సంబంధించి మొత్తం ఇది ఒక బోర్డు అనమాట. ఈ బోర్డు వచ్చేసి మనం మీరు ఒకసారి చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇది 16 మోడ్యులర్ బోర్డ్ అనమాట. దీంట్లో అన్ని సీలింగ్ లైట్లు, రూఫ్ లైట్లు అన్ని అయితే వస్తాయి అనమాట. దాంట్లో ఇది ఓన్లీ టీవీ పర్పస్ పెట్టిన బోర్డు అనమాట. ఇదైతే వీళ్ళు సెట్ చేశారు. ఇది తీపిస్తామని చెప్పారు. తీపిచ్చి వేరేకెళ్ళి అటుకెళ్ళి పెడతామని చెప్పేసి అంటున్నారు. ఇదైతే మనం టీవీకి సంబంధించిన బోర్డు అనమాట. నెక్స్ట్ ఇది వేరే వచ్చు మొత్తం సీలింగ్ లైట్లకు సంబంధించి. ఓకే, ఇది కిచెన్లో కూడా మనం ఈ విధంగా పెట్టేసిన బోర్డు. ఇది మిక్సీ పర్పస్, అలానే వాటర్ ప్యూరిఫైర్కి. ఇది వచ్చేసేమో దీంట్లో కంట్రోలింగ్ అనమాట. ఇక్కడ స్పాట్ లైట్లు పెడదాం అనుకున్నాం. ఇది వచ్చేసి లైన్. ఇది ఇంతవరకు చిన్న సీలింగ్ చేస్తే ఇంతవరకు ఒక చిన్న స్పాట్ లైట్లు ఇక్కడ ఒకటి పెడదాం అన్న ఉద్దేశం మీద ఈ స్పాట్ లైట్ అనేది 5 ఫీట్స్ పెట్టినాం. ఓకే, బయట అయితే మొత్తం నార్మల్ అటాచ్డ్ బాత్రూమ్ అనేది ఉంటాయి అన్నమాట. బయట సెకండ్ ఫ్లోర్కి అయితే పోదు. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి సెకండ్ ఫ్లోర్. ఇదన్నమాట మొత్తానికి. ఫ్రెండ్స్, ఇది దీనికి సంబంధించి మొత్తం ప్లేన్ రూప్ లైట్స్ ఇది వచ్చేసేమో టీవీ బోర్డు అనమాట. దీన్ని కూడా వాల్ అయితే మంచిగా మనకి ఎంత పెద్ద టీవీ అయినా పెట్టేసుకోవచ్చు. ఇది మనకి 55 ఇంచెస్ టీవీ అయినా కానీ చాలా పీస్ఫుల్గా అయితే పడుతుంది ఓన్లీ టీవీ వాళ్ళు. ఓకే, నెక్స్ట్ ఇది ఈ రూమ్ సంబంధించి గ్రౌండ్ ఫ్లోర్ సేమ్ యాక్చువల్గా ఏ ఫ్లోర్కి సంబంధించి ఆ ఫ్లోర్. వీడియో అయితే డిఫరెన్స్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. వీడియో